సార్ బెజవాడలో బగబగలు మల్లాది వర్సెస్ బోండా. సో ఏం జరుగుతుంది, అసలు ఎటువైపు వెళ్తుంది? ఖచ్చితంగా వైసీపీ టీడీపీల యుద్ధం అనేది ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ స్థాయికి వచ్చింది. అది రాజ్యసభలో జరిగింది, అది కోర్టులో జరిగింది, అది శాసనసభ కంటే వాళ్ళు రారు కాబట్టి బయట జరుగుతుంది. అది అన్ని చోట్ల కూడా మనం చూస్తాము. ఈరోజు విజయవాడలో ముత్యాలంపాడులో మల్లాది విష్ణు గత శాసనసభ్యుడు సెంట్రల్లో, ఇప్పుడు శాసనసభ్యుడేమో బోండా ఉమామహేశ్వరరావు. సో వాళ్ళు డిఎస్సి పరీక్షలు దీని మీద అక్కడ నిరసన దీక్ష చేస్తున్నారు. బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు వీళ్ళు మా మీద వచ్చి దాడి చేశారు, అనేక మంది కింద పడిపోయారు, దీన్ని కూడా ధ్వంసం చేశారు అని తీవ్రమైన ఆరోపణ. విజయవాడలో హై టెన్షన్ వచ్చింది మొత్తానికి ఇటీవల కాలంలో తెలియనంత. ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తించాలి, రాజకీయాలు ఎలా మల్లగుల్లాలు పడుతున్నాయి అంటే, కొద్ది రోజుల కిందట బోండా ఉమామహేశ్వరరావు అంబటి రాంబాబును కలుసుకున్నారని, కాపు సభలో కూడా మాట్లాడారని, దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయిపోయి కమిటీ వేసి ఆయన సంజాయిషి అడగటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు పత్రికల్లో కానీ నిన్న ఛానల్స్ లో కానీ బోండా ఉమామహేశ్వరరావు వివరణతో సంతృప్తి చెందారు, లోకేష్ ను కలుసుకున్నారు అని ఫోటోలు గిటోలు వేశారు, న్యూస్ కూడా వచ్చింది. సో రెండో రోజు కొనసాగింపు ఇది. అంటే ఖచ్చితంగా డిఎస్సి విషయంలోనేమో లోకేష్ రాజీనామా చేయాలన్నది వైసీపీ వాళ్ళ డిమాండ్. దాని మీద ఈ జంజీ లేకపోతే బొడ్డింకల ఉద్యమాన్ని ఆధారం చేసుకొని రాష్ట్రంలో కూడా తేవాలని వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నారు చిన్న కమిటీ వేసి. సరే, అది వైసీపీ ఉద్యమంగానే ఇప్పటికీ కూడా ఉంది. టార్గెట్ ఏమో లోకేష్ ను కలుసుకున్నారు బోండా ఉమామహేశ్వరరావు, అది కూడా విమర్శల తర్వాత ఆ అవగాహన ఈ ఘటన జరిగింది. కాబట్టి ఇది నేరుగా లోకేష్ యొక్క ప్రత్యక్ష ప్రేరణతో జరిగింది, ఆయన ఆదేశాల ప్రకారమే చేశారన్నది వీళ్ళ ఆరోపణ. వాళ్ళే ఇంకా మామూలుగా వీళ్ళు అనవసరంగా రెచ్చగొడుతున్నారు కాబట్టి జరుగుతుందని వాళ్ళు అంటారు. ఏదైనా బెజవాడలో ఏదో జరగబోతుంది విజయవాడలో, తర్వాత ఈ చుట్టుపక్కల అంతకుముందు గుంటూరులో ఒకసారి జరిగింది అంబటి రాంబాబు విషయంలో, ఇప్పుడు విజయవాడలో కూడా జరుగుతుంది. అంటే రాజకీయంగా ఒకరినొకరు అనుకునే స్థితి నుంచి ఇది ఒక ప్రత్యక్ష ఘర్షణ రూపం తీసుకోబోతుంది అనేది అర్థమవుతుంది. పైగా నిరసన కదా, ఒక అంశం మీద నిరసన తెలుపుతున్నప్పుడు దాన్ని ఒక విధంగా చూడాల్సి వస్తుంది. అది కానీ రాజకీయ దీనిలాగే మారింది, ఒకరి మీద ఒకరు విపరీతంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్నేమో జగన్మోహన్ రెడ్డి పొగాకు పర్యటన సందర్భంలో దాని మీద ఈరోజు మీరు గమనిస్తే ఆయనకు బాగానే వచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా మాట్లాడారు, వీళ్ళు కూడా హంగామా చేశారు. జగన్ నువ్వు రావద్దు, నీవు వస్తే విధ్వంసమే అని ఈరోజు చాలా స్టోరీస్ ఇవన్నీ కూడా మనకు అవి కూడా దర్శనమిస్తున్నాయి. ఇంకా మూడోది వెల్ఫేర్ గ్రూప్ కు సంబంధించిన అతను విజయ్ కుమార్ కదా, ఆ మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇంటి మీద ఈడీ దాడులు జరిగాయి. ఇవి కూడా ఒకవైపు పాత కేసులు ఇవన్నీ అట్లా ఉంచి, కాబట్టి చాలా కోణాల్లో జరుగుతున్న ఈ పరిణామం రెండు పార్టీల మధ్య పెరుగుతున్న ఒక ఉద్రిక్తత, ఈ ఉద్రిక్తత ప్రత్యక్ష రూపం తీసుకోవడం అన్నది మనకు కనిపిస్తుంది. అంతకుముందు అనంతపురంలో ఇంకా కొన్ని చోట్ల ఘర్షణలు ఇవి జరుగుతున్నప్పటికీ స్థానిక ఎన్నికలు అనేది దగ్గరకు వచ్చేసరికి ఇవి అంతకంతకు కూడా పెరుగుతున్నాయి అనేది. ఈ సమయంలోనే ఈరోజు హిందూ ఒక స్టోరీ ప్రకటిస్తుంది, వైఎస్ఆర్సీపీ సర్చ్ ఫర్ పొలిటికల్ మూవ్మెంట్, రాజకీయంగా ఊపు కోసం వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యూహాలు అని. ఈ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయినప్పటి నుంచి దీన్ని మళ్ళీ ఊపు తేవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి మామూలుగా తల వంచడం అనే మనిషికి ఏదో గట్టిగా నిలబడాలి, ఏదో ఒక విధంగా ఎదుర్కోవాలని భావించేటటువంటి మనిషి. అంటే ఒక 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఫైటింగ్ మూడ్లోకి లేదా మూవ్మెంట్ వేగం పెరిగినట్టుగా కనిపిస్తుంది. దీనికి ఒక 3 అంశాలు దోహదం చేశాయి. అందులో ఒకటి, పీపీపీ నమూనా తీసుకొని ఈ ప్రైవేటైజేషన్ వీటన్నిటి చేయడం వల్ల పీపీపీ మీద ప్రజా సంఘాల్లో ఉద్యోగుల్లో నెమ్మదిగా పెరుగుతున్న వ్యతిరేకత, దీని మీద ప్రధానంగా దీని మీద చేయాలనుకున్నారు. అది కొంతవరకు వచ్చి అక్కడ ఆగింది. ఆ తర్వాత ఢిల్లీలో జంజీ ఇవన్నీ వచ్చిన తర్వాత జంజీని ఆధారం చేసుకొని డిఎస్సి దీన్ని 2వ స్టెప్గా తీసుకున్నారు. మూడోది అంతకు ముందు నుంచి ఉన్నది రైతులలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు, గ్రామీణ సమస్యలు.
రైతులు అనేవాళ్ళు ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి వైసీపీకి వాళ్ళతో అనుయాయులుగా వాళ్ళు అలా ఉన్నారు, కొంత అనుబంధం ఉంది. దీన్ని పెంచుకోవడం మీద జగన్ చాలా ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. కాబట్టి ఈ 3 అంశాలతో ఇతరత్ర కూడా వ్యూహాలు పెంచుకుంటూ సామాజిక వ్యూహాలు కూడా చేసుకుంటూ, అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ కొంతమందిని ప్రత్యేకించి నియమించుకున్నారు దీన్ని పెంచుకోవడానికి, ఆ దిశలో వెళ్తున్నారు. మొత్తం మీద మూమెంటం ఊపు పెరిగింది ఈ 3 కారణాల వల్ల. ఈ విషయం పాలక కూటమి కూడా గుర్తిస్తూ ఉందని చెప్పి దాదాపు ఈ స్టోరీ చూసినప్పుడు మనకు కలిగేటటువంటి అభిప్రాయం. అయితే అసలైనటువంటి సవాల్ మాత్రం ఈ ఆదరణను, ఈ ఊపును ఓట్లలోకి మరల్చుకోవడం అన్నది కీలకమవుతుంది. సో స్థానిక ఎన్నికల్లో స్కోర్ పెంచుకోవడం అనేది లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఆయన టీం జగన్ ఆ దిశలో పనిచేస్తున్నారు. నెమ్మదిగా రాజకీయ వేడి పెరగటము, ఘటనలు కూడా జరగటము దాన్ని పెంచుతూ ఉన్నాయి. అలాంటి ఒక వాతావరణం నిజంగా ఇప్పుడు విజయవాడలోనే ముఖాముఖి జరిగింది అంటే కనుక తప్పకుండా ఆ దిశలో జరుగుతుందని అనిపిస్తుంది. ఇంక ఇది కాకుండా ఈ సమయంలోనే జగన్ కేసులు ఇప్పుడు కొంతకాలం కిందట వివాదం అయింది. జగన్ అరెస్ట్ చేయమని అడిగారా అడగలేదా అని. ఎవరు అడిగారు, ఎవరెవరు కూర్చున్నారు అక్రాస్ ది టేబుల్ అనే చర్చ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి కేసులను ఎందుకు వేగవంతం చేయటం లేదు అనే ప్రశ్న టీడీపీ వాళ్ళు చాలా అడుగుతూ ఉన్నారు. నాకైతే తెలిసి ముఖ్యంగా వరలరామయ్య గారు లాంటి వాళ్ళు ఎప్పుడు ఈ అంశంలో ఏమనెత్తూ ఉంటారు, మీరు ఆ కేసులు ఏమయ్యాయి ఏంటని. నిన్న రాజ్యసభలో చింతకాయల విజయ్ ప్రత్యేకించి అంశంలో ఏమనెత్తారు. 13 ఏళ్ళు అయింది, 23 కేసులు ఉన్నాయి. 23 కేసులు 13 ఏళ్ళైనా ఈ సిబిఐ కానీ ఈడీ కానీ అంగుళం కూడా ఎందుకు కదలిక లేదు, ఎందుకు వీటి లాజికల్ ఎందుకు తీసుకోవట్లేదు అని ఒక తీవ్ర స్థాయిలోనే అక్కడ ధ్వజం ఎత్తారు. అంటే ఇప్పుడు మీరు పైనుంచి కింది వరకు లింక్ కనుక తీసుకుంటే కింద జరిగే అరెస్టులు, కేసులు, రెడ్ బుక్లు ఇవన్నీ ఒక ఎత్తు, ఇక్కడ ఘర్షణలు ఒక ఎత్తు. మూడోది ఈరోజు ఇంకో కొత్త అంశం కూడా మీరు చూస్తారు. ఇవన్నీ ఒకటే ప్యాకేజ్ కింద మనం చూడాల్సి వస్తుంది. భారతీ సిమెంట్స్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వైసీపీ మీడియాలో ఒక స్టోరీ కనిపిస్తుంది. భారతీ సిమెంట్స్ కు ముడి సరుకు రాకుండా చేసి అక్కడ ఉత్పత్తిని దెబ్బతీసి తద్వారా కార్మికులు వీళ్ళలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతుందని. కాబట్టి నో స్టోన్ అంటారు చూడండి, అటుగాని ఇటుగాని దేన్ని మినహాయిస్తున్నది ఏమీ లేదు. చివరికి అది ఎక్కడి వరకు వచ్చిందంటే ప్రత్యక్షమైన ఘర్షణ స్థాయికి కూడా వచ్చింది. హై టెన్షన్స్ చాలా హై లెవెల్కు చేరుతున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఒక దశలో చూసాం, రాయలసీమలో ఒక దశలో చూసాం, గోదావరి జిల్లాలో ఒక దశలో చూసాం, గుంటూరు జిల్లాలో ఒక దశలో చూసాం, అమరావతిలో కూడా అక్కడికి వీళ్ళు ఒక పెనుమాక అక్కడికి పోతే అక్కడ అరెస్ట్ చేయటము, అక్కడ క్లాష్, దాని మీద కేసులు అది చూసాము. ఇప్పుడు విజయవాడ ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అంతకంతకు ఈ ఘర్షణ వాతావరణం, ఘర్షణ రాజకీయాలు, ఒకరినొకరు అంటే వాళ్ళు అదే పనిగా వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు, మమ్మల్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే